ఏయ్, ఏం చేస్తానవరా? లేదన్నా స్లిప్ రాసుకుంటాను అన్న. రేపు ఎగ్జామ్ చాలా స్ట్రిక్ట్గా ఉంది అన్న. పేపర్ కూడా చాలా కష్టంగా ఉంది. చాలా కష్టం అన్న గుర్తు పెట్టుకునేకి. దానికని స్లిప్ రాసుకుంటున్నా అన్న. ఈ సబ్జెక్ట్ పాస్ కావాలంటే చాలా కష్టంగా ఉంది అన్న. అందుకని స్లిప్ రాసుకుంటున్నా అన్న. సబ్జెక్ట్ కష్టంగా ఉందని స్లిప్పులు పెడితే ఎలా? ఎగ్జామ్ హాల్లో స్లిప్పులు పెట్టి రాసి దొరికేవనుకో 3 ఏళ్ళు వేస్ట్ అవుతుంది. కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాయి. ఒకసారి ఫెయిల్ అయితే సంవత్సరం తర్వాత సప్లి రాసుకోవచ్చు. ఆ స్లిప్పులు పెట్టి దొరికావంటే 3 ఏళ్ళు జీవితం వేస్ట్ అవుతుంది. అవసరమా? ఏదున్నా కష్టపడి చదువు. అమ్మా నాన్న ఎంతో నమ్మకం పెట్టుకొని ఉంటారు. ఒక్కసారి వాళ్ళని గుర్తు తెచ్చుకో, ఖచ్చితంగా చదివి పాస్ అవుతావు. సరే అన్న. ఎగ్జామ్స్ ఎప్పుడూ చిట్టీలు పెట్టి రాయకండి, కష్టపడి చదివి రాయండి. అందరికీ ఆల్ ది బెస్ట్.